నమస్కారం. మన రోజువారీ డిజిటల్ ప్రపంచంలో అంటే ముఖ్యంగా సోషల్ మీడియా, గూగుల్ టూల్స్లో కృత్రిమ మేధ ఏఐ ఎంత లోతుగా ఉందో ఈరోజు కొంచెం పరిశీలిద్దాం. అవునండి. ముందుగా సోషల్ మీడియానే తీసుకుంటే ఏఐ మన ఫీడ్లను మనకు నచ్చేలా అంటే పర్సనలైజ్ చేస్తుంది కదా. అవును. మనం లైక్ చేసేవి, షేర్ చేసేవి, కామెంట్లు వీటి ఆధారంగా కంటెంట్ సిఫార్సు చేస్తుంది. ఆ ఇది మనల్ని ఆ యాప్స్లోనే ఎక్కువసేపు ఉంచేస్తుంది కదా. అదో టెక్నిక్ అన్నమాట. అవును, అదో మాయాజాలం లాంటిది మరి. నిజమే. కేవలం కంటెంట్ చూపించడమే కాదు, మన ఆసక్తులు, మన డేటా ఆధారంగా చాలా ఖచ్చితమైన ప్రకటనలు కూడా చూపిస్తుంది కదా. అవునవును, దాదాపు మన ఆలోచనలు చదివినట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు. నిజమే. మరి హానికరమైన కంటెంట్ మాటేమిటి అంటే ద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారం లాంటివి. అక్కడ ఏఐ పాత్ర ఏంటి? అది చాలా కీలకం. కొన్ని ఆధారాల ప్రకారం అంటే హానికరమైన కంటెంట్ను గుర్తించి ఫిల్టర్ చేయడంలో ఏఐ బాగానే పనిచేస్తోంది. హ్మ్. కానీ ఇది నిరంతరం మెరుగుపడాల్సిన ప్రక్రియ. ఇంకా కస్టమర్ సర్వీస్లో చూడండి, ఏఐ చాట్ బాట్లు వెంటనే సమాధానమిస్తున్నాయి. అవును, అది నిజమే. ఇంకా ఆసక్తికరంగా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లో కూడా బ్రాండ్లకు సరైన వాళ్లను ఎంపిక చేయడంలో ఏఐ సాయపడుతోంది. ఎలాగా? వాళ్ల ఎంగేజ్మెంట్ రేట్లు, ఫాలోయర్ల వివరాలు ఇవన్నీ విశ్లేషించి అనుమాట. ఓ ఇంట్రెస్టింగ్. స్నాప్చాట్ ఫిల్టర్లు, టిక్టాక్ వీడియో సిఫారసులు, ఇలా చాలా చోట్ల ఏఐ తెరవెనుకుంది. అవును, ఆ ఇమేజ్, వీడియో రికగ్నిషన్ అంతా ఏఐనే. అయితే ఈ ఏఐ సృష్టించే కంటెంట్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. ముఖ్యంగా ఈ డీప్ ఫేక్లు అంటున్నారు కదా. డీప్ ఫేక్ అంటే చాలా ఏఐ జనరేటెడ్ తప్పుడు సమాచారం, ముఖ్యంగా డీప్ ఫేక్లు వినోదం కోసమే సృష్టిస్తున్నారట. అవునా? చిన్న ఖాతాల నుంచి వచ్చినా వైరల్ అయ్యే అవకాశం ఎక్కువని, కానీ సాంప్రదాయ తప్పుడు సమాచారం కంటే వీటిని నమ్మడం లేదా ఇవి హానికరం కావడం కొంచెం తక్కువేనని. అయినా జాగ్రత్త అవసరం కదా. ఖచ్చితంగా చాలా జాగ్రత్త అవసరం. సరే, సోషల్ మీడియాలో ఏఐ ప్రభావం ఇలా ఉంటే ఇక మన డిజిటల్ జీవితంలో అంతే కీలకమైన గూగుల్ తన సాధనాల్లో ఏఐని ఎలా వాడుతుందో చూద్దాం. గూగుల్ సర్చ్ చాలా మారిపోయింది కదా ఈ మధ్య. అవునండి, చాలా మారింది. గూగుల్ సర్చ్ ఇప్పుడు మరింత ఖచ్చితమైన అంటే సందర్భానికి తగిన ఫలితాలిస్తోంది. ఏఐ ఓవర్వ్యూస్ అని వస్తున్నాయి కదా పైన. అవును, ఆ ఏఐ ఓవర్వ్యూస్ ద్వారా సంక్లిష్ట ప్రశ్నలకు కూడా సంక్షిప్త సమాధానాలు దొరుకుతున్నాయి. అంటే చాలా పేజీల సారాంశం ఒకే చోట. బావుంది. ఇంకా కష్టమైన ప్రశ్నలను బహుళ దశల తర్కంతో అర్థం చేసుకోవడం, వీడియోతో వెతకడం ఇలాంటివి కూడా వస్తున్నాయి. గూగుల్ షాపింగ్లో వర్చువల్ ట్రై-ఆన్ ఫీచర్లు, ప్రోడక్ట్స్ సులభంగా వెతకడం ఇవి బావున్నాయి. ఇంకా వియోతో వీడియోలు, ఇమేజెన్ 4తో చిత్రాలు, క్రియేటివిటీకి కొత్త టూల్స్ ఇస్తున్నారు. అవును, సృజనాత్మక సాధనాలు చాలా వచ్చాయి. అంతేకాదు, మనం రోజూ వాడే జీమెయిల్, డాక్స్, షీట్స్, ఈ గూగుల్ వర్క్ స్పేస్ యాప్స్లో కూడా ఏఐ చాలా పనుల్లో సాయం చేస్తోంది. అంటే రాయడంలో, డేటా అనాలిసిస్ చేయడంలో. అవును, నోట్బుక్ ఎల్ఎం, ఆడియో ఓవర్వ్యూస్ లాంటి ఫీచర్లు సమాచారాన్ని ప్రాసెస్ చేయడాన్ని ఇంకా సులభతరం చేస్తున్నాయి. గూగుల్ అసిస్టెంట్, గూగుల్ లెన్స్ గురించి కూడా చెప్పాలి. తప్పకుండా. అవి సహజ భాషను అర్థం చేసుకోవడం, మనం అడిగే ప్రశ్నలకు జవాబులివ్వడం, ఫోటో తీసి వెతకడం. ఆ విజువల్ సెర్చ్ బాగుంటుంది. ఇంకా గూగుల్ అనువాదమైతే ఇప్పుడు ఏకంగా 243 భాషలకు సపోర్ట్ చేస్తుందట. అబ్బో, 243 భాషలా? అవును, కొత్తగా 110 భాషలు చేర్చారు. వీటన్నిటి వెనక జెమినీ లాంటి శక్తివంతమైన ఏఐ మోడల్స్ ఉన్నాయన్నమాట. అవును, గూగుల్ యొక్క అత్యంత ఆధునిక మోడల్ అదే. శోధన, చాట్, వర్క్ స్పేస్ అన్నింటిలో దీన్ని వాడుతున్నారు. ఎన్ని ప్రయోజనాలు, ఇంత సౌలభ్యం కనిపిస్తున్నా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, ఆందోళనలు కూడా ఉన్నాయి గదా, ముఖ్యంగా మన గోప్యత విషయంలో. అది అతిపెద్ద ఆందోళన. నిజమే, వ్యక్తిగతీకరణ, ప్రకటనల కోసం చాలా డేటా సేకరిస్తున్నారు. అవును. అయితే యూరోపియన్ యూనియన్, యూకేలలో జీడీపీఆర్ లాంటి కొన్ని కఠిన నిబంధనలున్నాయి. దానివల్ల మెటా, లింక్డ్ఇన్ లాంటి కంపెనీలు యూజర్ డేటాను ఏఐ శిక్షణకు వాడటంలో కొన్ని పరిమితులెదుర్కొంటున్నాయి. మరి అమెరికాలో? యుఎస్లో నియమాలు అంత కఠినంగా లేవు ప్రస్తుతానికి. కొన్ని చోట్ల మన డేటాను వాడొద్దని ఆప్టౌట్ చేసుకునే అవకాశమున్నా అది గతంలో సేకరించిన డేటాను తొలగించకపోవచ్చని కొన్ని విశ్లేషణలు చెబుతున్నాయి. అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఇక పక్షపాతం సంగతేంటి? ఏఐకి ట్రైనింగ్ ఇచ్చే డేటాలనే పక్షపాతం ఉంటే అది మరో పెద్ద సమస్య.
ఏఐ శిక్షణకు వాడే డేటాలో ఉన్న పక్షపాతాలు ఫలితాల్లో కూడా కనిపిస్తాయి. కొన్నిసార్లు ఏఐ మోడరేషన్ వ్యవస్థలు మైనారిటీ గ్రూపుల కంటెంట్ను ఎక్కువగా ఫ్లాగ్ చేసే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి కూడా. అంటే అల్గోరిథమ్స్ కూడా బయాస్డ్గా ఉండొచ్చన్నమాట. ఉండొచ్చు. అందుకే డేటాసెట్స్ని చాలా జాగ్రత్తగా క్యూరేట్ చేయాలి. ఇక ఉద్యోగాల మాటేమిటి? ఏఐ వల్ల కొన్ని పోతాయని, కొన్ని వస్తాయనంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అవును, అది నిజమే. ఏఐ ఆటోమేషన్ వల్ల కొన్ని రకాల రొటీన్ పనులు పోవచ్చు. కానీ అదే సమయంలో డేటా సైన్స్, ఏఐ ఎథిక్స్, ఏఐ మేనేజ్మెంట్ లాంటి కొత్త రంగాల్లో ఉద్యోగాలొస్తాయి. అంటే స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి. ఖచ్చితంగా నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. అందుకే గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు కూడా న్యాయబద్ధత, పారదర్శకత, జవాబుదారీతనం ఇలాంటి సూత్రాలతో బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెబుతున్నాయి. సరే, మొత్తం మీద చూస్తే ఏఐ మన డిజిటల్ అనుభవాలను, అంటే సోషల్ మీడియా వాడకాన్ని, గూగుల్ టూల్స్ వాడకాన్ని సులభతరం చేస్తోంది, చాలా వ్యక్తీకరిస్తోంది. అవును, ఎన్నో పనులను సమర్థవంతంగా మార్చుతుంది. ప్రయోజనాలు చాలా ఉన్నాయి. నిజమే. అయితే ఈ సౌలభ్యం, ఈ సామర్థ్యం వెనక గోప్యత, డేటా వినియోగం, పక్షపాతం, తప్పుడు సమాచారం వంటి అంశాలపై మనం నిరంతరం ఒక కన్నేసి ఉంచాలి. అవును, వాటిని విస్మరించకూడదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ సవాళ్లను కూడా మనం పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. సరిగ్గా చెప్పారు. ఏఐ మనకు సమాచారాన్ని అందించే తీరును, మనం ఇతరులతో సంభాషించే విధానాన్ని చాలా సులభతరం చేస్తోంది. అది నిజం. కాని ఈ సౌలభ్యం, ఈ వ్యక్తిగతీకరణ కోసం మన వ్యక్తిగత గోప్యత విషయంలో మనం ఎంతవరకు సర్దుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం? భవిష్యత్తులో సాంకేతిక ఆవిష్కరణలకు, మన వ్యక్తిగత హక్కులకు మధ్య సరైన సమతుల్యతను ఎలా సాధించగలం? ఇది బహుశా మనం ఆలోచించాల్సిన ప్రశ్నేమో.